ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విపక్షాల ట్రాప్ లో పడి మూసీ పరివాహక ప్రాంతవాసులు ఆందోళన చెందొద్దంటున్నారు సీఎం రేవంత్. ఎవ్వర్ని నిరాశ్రయులను చేయం, ఆశ్రయం కల్పిస్తామన్నారు. మూసీ ప్రక్షాళన అత్యవసరమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. అడ్డుకోవడం తప్పించి ఏ సలహా ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపైన తమ ప్రణాళికను వివరించారు సీఎం రేవంత్. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాట, ఎవరిని నిరాశ్రయులను చెయ్యము, పునరావాసం కల్పిస్తాము. నిరాశ్రయులను చేసి వీధిలో పడేయడం వేరు, అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న వాళ్ళకు పునరావాసం కల్పించడం వేరు. ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యము. తమరి ద్వారా ఆ నిర్వాసితులని వీళ్ళు ఏదైతే వాళ్ళని ఉసిగొల్పుతున్నారో వాళ్ళకి నేను మాటిస్తున్నా అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా నష్టం చెయ్యము. మీకు మెరుగైన వసతులను ఏర్పాటు చేసి మిమ్మల్ని తరలిస్తాము. ఈరోజు మూసీ నది ప్రక్షాళన అత్యవసరము. నల్గొండ జిల్లా ప్రజల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్వరు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయరు. ఆపాలనేది కాకుండా ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంతే తప్ప మేము చెయ్యలేము, మేము ఆపేస్తామనే విధానము ఎవరికి మంచిది కాదు. మీరు ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి రాజకీయ ప్రయోజనము, రాజకీయ కక్షని పక్కన పెట్టేసి మీరు ముందుకు వచ్చి ఏమైనా సూచన చేయండి. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తా. మీకు ఏమైనా సూచనలు ఉంటే క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి. ఫుట్పాత్లు ఆక్రమించుకోవడం వల్ల, ఫుట్పాత్ల మీద నడవడానికి ఎవరికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద నడుస్తారు. రోడ్డు మీద నడిస్తే వేగంగా వస్తున్న వాహనాలు గుద్దడంతో ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. అందుకే కొంత కఠినం అనిపించినా, కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం. పాలసీ లేకుండా పనిచేస్తే గతంలో జరిగినట్టు నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా అనే విధానాన్ని ఈరోజు నియంత్రించాలని ప్రభుత్వము పారదర్శకంగా ఎవరైనా ఉండని ఈ పారామీటర్స్కు లోబడి అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ క్లియర్ చేసేటట్టు ఈరోజు ఒక పారదర్శకమైన పరిపాలన. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కాదు అధ్యక్ష, స్మార్ట్ గవర్నెన్స్కు మనం ఎదగాల్సిన అవసరం ఉంది.